సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మన షైన్ బైక్ అయితే కొన్ని రిపేర్స్ అయితే ఉన్నాయి కదా. ఇంతకుముందు అయితే రిపేర్ చేశాను, నేనే ఇంటి దగ్గర అయితే చేశాను. ఆ వీడియో కూడా ఉంది యూట్యూబ్ ఛానల్, అయితే చూడండి వెళ్ళి. మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ ఇష్యూ అయితే వచ్చింది, పవర్ అయితే వస్తలేదు మీటర్లోకి, అండ్ మనకి సెల్ఫ్ కూడా పనిచేస్తలేదు. అలాగే బైక్ చైన్ అయితే ఫుల్ లూజ్ అయిపోయింది, అది కూడా టైట్ చేయించాలి. ఆ నుంచి కోన్ సెట్లోంచి సౌండ్ వస్తుంది, అది కూడా మనం ఫిక్స్ చేపిద్దాం. ఇప్పుడైతే మన మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ అయితే చేపిద్దాం. బైక్ ఎంత కాస్ట్ అయిందని అయితే మీకు లాస్ట్ అయితే చెప్తాను. సో మన బైక్ అయితే మొత్తం అయితే ఓపెన్ చేసేసారు. ఫ్రంట్ సైడ్ రీడింగ్ వైర్ అయితే కట్ అయింది కదా, అది చేంజ్ చేస్తున్నారు. అలాగే బైక్ చైన్ టైట్ అయితే చేసేసారు. అండ్ అలాగే మనకి సెల్ఫ్ మోటార్ పని చేస్తలేదు కదా, అది కూడా ఓపెన్ చేసి మొత్తం అయితే సెట్ చేసేసారు. ఇక రీడింగ్ వైర్ ఒకటే మిగిలింది, ఆ రీడింగ్ వైర్ తీసుకోవడానికి అయితే మెకానిక్ అయితే వెళ్ళాడు. అందుకే ఇలా ఓపెన్ చేసి అయితే పెట్టేసాం. ఇది ఫిక్స్ అయిన తర్వాత టోటల్ అవుట్లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తా. అలాగే వాటర్ వాష్ కూడా చేపిద్దాం మనం బైక్ ని. సో బైక్ రిపేర్ అయితే పూర్తయిన తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చా. టోటల్ అవుట్లుక్ చూడండి ఎలా ఉందో. మొత్తం వాటర్ వాష్ చేయించి మొత్తం రిపేర్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయితే చేయించేసా. చూడండి, క్రాష్ గార్డ్కి అయితే పెయింట్ అయితే వెళ్ళిపోయిండే. బ్లాక్ కలర్ పెయింట్ అయితే తీసుకొని అయితే స్ప్రే చేసా ఇక్కడైతే. అండ్ మన సైలెన్సర్ కూడా చూడండి, టోటల్ బ్లాక్ కలర్ అయితే స్ప్రే చేసా. మన బైక్కి రిపేర్ అయిన కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 200లోనే మొత్తం రిపేర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. కోన్ సెట్ అండ్ చైన్ టైట్ చేపించేసా. రీడింగ్ వైర్ అనేది అయితే కట్ అయిపోయింది. ఆ రీడింగ్ వైర్ అనేది మనకు జస్ట్ 100 రూపీస్ అయితే పడుతుంది. బ్యాలెన్స్ 100 రూపీస్ అనేది మనకు వాటర్ వాష్ అండ్ కోన్ సెట్ టైట్ చేసినందుకు అండ్ చైన్ టైట్ చేసినందుకు అయితే ఛార్జ్ చేశారు. సో చూసారు గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.